కానీ అన్ని కాల ఉండమంటే ఉండవు కదా, నాట్ కాలా అవన్నీ different. ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ వచ్చే సినిమాలు అవి కదా. It's like I'm lucky to be a part of that kind Really, of content. రియల్లీ ఎందుకంటే ఇట్స్ ఏ పార్ట్ బ్రేకింగ్ ఫిల్మ్. Yes. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ ఒక కిరణ్ అబ్బవరంకో నీకో వచ్చిన హిట్ కాదు, Yeah, entire team. ఎస్ ఎంటైర్ టీమ్ అండ్ ఇండస్ట్రీకి కూడా ఒక హోప్ అన్నమాట. ఒక కొత్త yes. పీపుల్ విల్ స్టార్ట్ లిజనింగ్ టు స్టోరీస్ నౌ. Yes. అరే ఇది కూడా చేయొచ్చు మనం Yes. అన్న ఫీల్ క్రియేట్ Yes. చేసింది. Confidence వచ్చింది. కాన్ఫిడెన్స్, ట్రస్ట్, Hmm. బోత్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రెండిటికి ఒక Yeah. నమ్మకం. ఇప్పుడు ఇన్ జనరల్ గా వాట్ యూఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే అన్ని పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు అంటే ఈ జనరేషన్ లో హీరోయిన్స్ కి జీరో, బిగ్ జీరో. I know, but first of all, I'm looking for scripts. First priority scripts, and second character, third is the team and crew, and Of then course. last comes the remuneration, obviously. డబ్బులు వద్దా? డబ్బు అదే చెప్పానుగా, fourth it comes the remuneration, because without remuneration nothing happens. అంటే నువ్వు లాస్ట్ లో రెమ్యునరేషన్ పెట్టగానే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఏమవుతారంటే మంచి క్యారెక్టర్ పట్టుకొస్తారు, అవును. మంచి సినిమా తీస్తారు, Hmm. తీసుకొచ్చి ఇగో 9 ఇగో 10 రూపాయలు నీకు ఇస్తాం అండ్ మంచి రెమ్యునరేషన్ కావాలి అది కూడా ఆబ్వియస్లీ. పెంచావా ఓవర్ నైట్ చెప్పకూడదా? నాట్ యెట్. నాట్ ఎట్ అంటే విల్ కాదు, రివీల్, నెక్స్ట్ ఫిల్మ్ కి రివీల్ చేస్తాను. అవునా? ఇప్పుడు మరి వీళ్ళు కొత్తగా ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నారు కదా స్క్రిప్ట్లు చెప్పడానికి, ఏమైనా నచ్చాయా అందులో ఒకటి కానీ రెండు కానీ ఏమైనా? Not up to the mark. It's like very routine stories I've heard till now. Hmm. That's why I'm not in a rush, basically. And I'm waiting for, like, after Kiran Garu, I want to work with Nani Garu or Dulquer Garu. So that is something that I'm aiming for. ఓకే. Yeah. ఇప్పుడు నాని సినిమాలు ఇమ్మీడియట్ గా ఆల్మోస్ట్ తనంత ప్యాకేజ్ అంతా సెట్ చేసుకుని ఉంటాడు. Hmm. వెల్ ఇన్ అడ్వాన్స్ లో, Yeah. చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ లో ప్లాన్ చేసుకుంటాడు నాన్నగారు. అండ్ దుల్కర్ సల్మాన్ కి ఏం సినిమాలు ఉన్నాయి కూడా తెలియదు ఇప్పుడు ఇంకా తెలుగులో Yeah, that's what. కదా. Yeah. Hmm. అందుకే వెయిట్ Hmm. చేస్తున్నాను. So Wait let's see. బట్ వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్న Not వాళ్ళ ప్రాజెక్ట్ గురించి. In case if it happens, like we are pitching profiles and everything. So hoping స్టిల్ for the ఇంకా best. ఇంకా ప్రొఫైల్స్ పిచ్ చేసే పనిలోనే ఉన్నావు నువ్వు. Yeah. అదెందుకు ఇంత పెద్ద హిట్ వచ్చి అది ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కూడా ఇప్పటి వరకు ఎవరు క్యాల్కులేట్ చేయలే, అంత పెద్ద హిట్. I know. Even like, I posted my pictures on Twitter last night, yesterday afternoon. And under that, my followers and my fans were like commenting and tagging Annapurna Studios. They were like, Annapurna Studios, please consider her for Akhil 6. అట్లా ఒక కామెంట్ వచ్చింది. I was like, oh my god, okay, please let's go viral. Let's make this viral. నువ్వే వైరల్ చేస్తున్నావు దాన్ని. I'm not doing it, but like, I hope this goes viral. I hope Annapurna Studios see అది పెద్ద this. బ్యానర్ అని, అవును. పెద్ద బ్యానర్, ప్రెస్టీజియస్ బ్యానర్ Yeah. కదా. అండ్ విత్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ Yes. అన్నపూర్ణ స్టూడియోస్ అంటే. Obviously. ఫర్ యూ ఆ సినిమా కనుక వస్తే నిజంగా యూఆర్ లక్కీ. ఇప్పుడు సక్సెస్ వచ్చింది, ఇప్పుడు డిగ్నిటీ కూడా వస్తుంది Yes. అన్నపూర్ణ చేస్తే Mm. కదా. Yeah. సో నీకు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మొత్తం తెలుసా? మొత్తం అంటే తెలుసా No, not అంటే ఇన్ ది completely. సెన్స్ మొత్తం ఇన్ ది సెన్స్ పెద్ద బ్యానర్లు ఏంటి, పెద్ద Yeah. డైరెక్టర్లు I have ఎవరు? an idea, యూ obviously. హ్యావ్ ఎన్ ఐడియా. Yes. ఓకే. సో ఇప్పుడు అంటే నాని ఒక్కలేనా ఇప్పుడు నీ ఇమేజ్ లో ఉన్న నీ డ్రీమ్ హీరో? No. ఇప్పుడు Mm. next step. నెక్స్ట్ స్టెప్ Not like top step. ఇప్పుడు నీకున్న ప్రెసెంట్ కాంపిటీషన్ ఎవరు అనుకుంటున్నావు ఇండస్ట్రీలో తెలుగులో? Competition, I have no idea. నిజంగా ఆర్ యూ నాట్ హిపోక్రేట్? I'm not. నాట్. No. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న 1 or 2 3 4 యంగ్ హీరోయిన్స్ ఎవరి పేర్లు తెలీదా నీకు? తెలుసు కానీ I don't know if they are competition, or I would say, they are working like their own track. I have my own track. I'm like, Of I don't course. see them as a competition, because whatever who is supposed to get, they will get that. అండ్ దట్ ఈస్ అది ఫిలాసఫీ అనుకో, వేదాంతం Yeah. లాస్ట్ లో. బట్ ఇక్కడ నువ్వు వేదాంతం చెప్పే ప్రపంచంలో లేవు కదా. డిషిమ్
ఫైటింగ్ కాంపిటీషన్ రేస్, అట్లా దట్ ఈస్ ది వరల్డ్ దిస్ ఇస్. ఐడియా ఉండదు, ఐడియా లేదు. మీరే చెప్పండి ఏమైనా నేమ్స్ మీకు తెలియంటే తెలియదు. అంటే ఇప్పుడు నీకున్న ప్రెసెంట్ ట్రాక్ వల్ల 100% యూ విల్ బి ఇన్ ది రెకనింగ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే. శ్రీలీలకి కొంచెం ఈ మధ్య ఆఫ్ లేట్ కొంచెం సక్సెస్ తగ్గినాయి. సో తను కూడా నీలాగే ఏదైనా మంచి కథ ఉంటే చేద్దాం గట్టన్న ఆలోచనలోనే ఉంది. బట్ నీకు ఇప్పుడు పెద్ద హిట్, ఇండస్ట్రీకి ఎప్పుడు కూడా టాలెంట్ కన్నా హిట్టే కావాలి, అవునా కదా? ఐ డోంట్ థింక్ దట్స్ కంప్లీట్లీ ట్రూ. బికాస్ టాలెంట్ లేదంటే హిట్ ఎలా వస్తుంది? ఒక్క పర్సన్ కూడా యాక్టింగ్ చేయలేదంటే ఆ క్యారెక్టర్ కి ట్రోల్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ యాక్టింగ్, if you're not a performer and if the audience can see that the performance is going somewhere, so that will be a backdrop, a backlag jaise ek hoga for the film. So I don't think that's entirely true. It's like content, performances, everything comes together and then it's a hit. It comes a hit. Of course. Okay. దాన్ని ఇప్పుడు నార్మల్ గా ఒకసారి ఏమవుతుందంటే హీరోయిన్స్ కి ఒక 4 పాటలు అలా ఇలా ఉన్న చోట కూడా హిట్ రాగానే వాళ్ళకి ఒక స్టాంపింగ్, వీసా స్టాంపింగ్ వస్తుంది అనమాట. ఇంకో నెక్స్ట్ పిక్చర్ లోకి తీసుకోవడానికి వాటిలోకి. బట్ నీకు ఆయతో మంచి పేరు వచ్చింది. గమ్ గమ్ గణేష కొంచెం స్లైట్లీ వీక్ ఫిల్మ్, బట్ దిస్ ఈజ్ ఇంకెక్కడో ఉంది ఈ కార్. సో యుల్ బి ఇన్ హై రెకనింగ్ నౌ, హై చాయిస్ లోకి వెళ్ళిపోయావు నువ్వు. అందుకే అడిగాను అనమాట, ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకున్నావు ఏంటి, బ్యానర్లు ఏమొచ్చాయి? బ్యానర్స్ ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ బ్యానర్స్, ఎస్టాబ్లిష్డ్ బ్యానర్స్ నౌ. ఓకే. లైక్ గోయింగ్ ఫర్ అండ్ డైరెక్టర్స్ న్యూ ఉన్నా గానీ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. కొత్త డైరెక్టర్ అయినా పర్వాలేదు, నాట్ అ ప్రాబ్లం. కథ బాగుండాలి, నీ క్యారెక్టర్ బాగుండాలి, బాగుండాలి. అండ్ బ్యానర్ కూడా నేను ఇప్పుడు చూస్తున్నాను. బ్యానర్ నౌ దట్ ఆల్సో మ్యాటర్స్. yes yes